రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజనపై దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అర్చకుడిపై దాడికి దిగిన నిందితులు 6గురిని అరెస్ట్ చేశారు. ఇందులో 2 మహిళలు ఉన్నారు. కాగా అర్చకుడిపై దాడికి పాల్పడిన నిందితుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. రంగరాజన్తో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. చిలుకూరు ఆర్ఐ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై జరిగిన దాడికి సంబంధించి నిందితులను అరెస్ట్ చేశామని రాజేంద్రనగర్ డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఏపీలోని అనపర్తి ప్రాంతానికి చెందిన వీర రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. మొత్తం 6గురిని అరెస్ట్ చేయగా అందులో 2 మహిళలు ఉన్నారు. నిందితుల్లో ఖమ్మం, నిజామాబాద్ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. రంగరాజన్పై దాడికి పాల్పడిన నిందితుల విచారణలో సంచలన విషయాలు వెలుగుకు వచ్చాయి. రామరాజ్యం అనే సంస్థను స్థాపించిన ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి ఆర్థిక సహాయం కోసం అర్చకుడు రంగరాజన్ ఇంటికి వచ్చాడు. అంతేకాకుండా తమ సంస్థలో సభ్యులను చేర్పించమని కోరితే రంగరాజన్ నిరాకరించడంతోనే కారణంతో దాడికి తెగబడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 2022లో రామరాజ్యం సంస్థను వీర రాఘవరెడ్డి స్థాపించాడు. తమ సంస్థలో చేరిన వారికి నెలకు 20,000 వేతనంగా చెల్లిస్తామని సోషల్ మీడియాలో ప్రకటించాడని డీసీపీ తెలిపారు. తనకు కోటప్పకొండ ప్రాంతాలకు వెళ్లి రామరాజ్యం కోసం ప్రచారం కూడా చేశాడు. అదేవిధంగా తమ సంస్థలో చేరిన వారు నల్లని యూనిఫామ్ కుట్టించుకోవాలని సూచించాడు. అందరూ ఈ నెల 6న యాప్రాల్లో కలిసేలా ప్లాన్ చేశాడని డీసీపీ వెల్లడించారు. యాప్రాల్ రామరాజ్యం బ్యానర్ ఆవిష్కరించడంతో పాటు ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక 7వ తేదీన ముందస్తు వ్యూహం ప్రకారం చిలుకూరులో అర్చకుడు రంగరాజన్ ఇంటికి 3 వాహనాల్లో 20 మంది చేరుకున్నారు. డబ్బు ఇవ్వనందుకు ఆయనపై దాడి చేశారంటూ డీసీపీ తెలిపారు. కాగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి హైదరాబాద్లోని మణికొండలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా దాడి ఘటనను సీరియస్గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి నిందితులను తక్షణం అరెస్ట్ చేయాలని ఆదేశించారు. అర్చకులు రంగరాజన్తో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. సీఎం ఆదేశాలతో ఆగమేఘాలపై కదిలిన పోలీసులు ప్రధాన నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. అదేవిధంగా రంగరాజన్పై దాడిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో మళ్లీ జరగకుండా కట్టడి చేయాలని పిలుపునిచ్చారు.